హాయ్ గైస్, ఈరోజు మన అరేస్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఆల్రెడీ టూ సమ్ ప్రాబ్లం ఇంకా దాన్ని ఇంకో వేరియేషన్ కవర్ చేసినాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది చాలా ఎక్కువగా అడుగుతారు ఇంటర్వ్యూస్లో, కోడింగ్ అసెస్మెంట్స్లో. మరీ పిచ్చి పిచ్చిగా అడిగేస్తారు అనమాట. చాలా అసలు అన్నిటికన్నా ఎక్కువ రిపిటేటివ్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అది మ్యాక్సిమం సబరే సమ్, ఈ ప్రాబ్లమే. ఓకే, సో దీనంతా ఇంతగానం అడిగిన క్వశ్చన్ ఇంకెక్కడ లేదు. సో ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ ఈ ప్రాబ్లంకి మనం టూ ఆప్టిమల్ సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. రెండు డిఫరెంట్ ఉంటాయి ఆప్టిమల్ సొల్యూషన్స్. ఓకే, ఒకటి చాలా ఫేమస్, ఒకటి అందరికి తెలుసు, ఇంకోటి అంతగానం ఫేమస్ కాదు. ఆ సొల్యూషన్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో దానికన్నా ముందు ఒక బ్రూట్ ఫోర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్ టోటల్ త్రీ డిఫరెంట్ సొల్యూషన్స్. సో విల్ స్టార్ట్ విత్ బేసిక్ ఐడియా. మనకేంటి, ఫస్ట్ క్వశ్చన్ చదివేద్దాం డైరెక్ట్. నేను చెప్పడం మనకు లీడ్ కోడ్లో క్వశ్చన్ ఉంటుంది, ఇదే చదువుదాం. ఓకే, సో గివెన్ అండ్ ఇంటీజర్ అరే నమ్స్, ఫైండ్ ద సబ్ అరే విత్ ద లార్జెస్ట్ సమ్, రిటర్న్ ఇట్ సమ్. ఓకే, సో మనకి ఇక్కడ అరే ఇచ్చిండు అండ్ ఆ అరేలో అన్నిటికన్నా ఎక్కువ సమ్ సిక్స్ అట. ఓకే, సో అది ఏ సబ్ అరేకి వస్తుంది, 4 - 1 2. ఓకే, ఈ 4 నుంచి ఇక్కడ వరకు వస్తుంది మ్యాక్సిమం సమ్. ఓకే, 4 ప్లస్ -1 + 1 క్యాన్సిల్ అయింది కాబట్టి 6. ఓకే, సో 6 అనేది మ్యాక్సిమం కాబట్టి 6 ప్రింట్ చేసి రిటర్న్ చేసి. నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్నదే, ఒకటి 1, సో అది మొత్తం అదే మ్యాక్సిమం అయింది కాబట్టి 1 అవుతుంది అండ్ 1 రిటర్న్ చేసి. అండ్ ఇక్కడ -1 తోటి పెద్దగా ఫరక్ పడలేదు వాడికి, మిగిలిన పాజిటివ్ నెంబర్స్ అన్నీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకున్న ఏం కాలేదు కాబట్టి మొత్తం సమ్ అంతా రిటర్న్ చేసిన 23. అండ్ అరే యొక్క లెంత్ 10⁵ వరకు వెళ్తుంది. సో n² అప్రోచ్ విల్ నాట్ వర్క్. n² అప్రోచ్ ఎందుకు వర్క్ కాదంటే 10⁵ × 10⁵ 10⁻10. 10⁻10 అనేది 10⁸ కన్నా చాలా ఎక్కువ కాబట్టి సో అది వర్కౌట్ కాదు. ఓకే, సో ఇది మన క్వశ్చన్. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామా. -2 1 -3 -2 1 -3 4 - 1 2 1 -4 -5 4 4 - 1 2 1 -5 4. ఓకే, ఇది మన అరే అండ్ దీని ఆన్సర్ ఆల్రెడీ మనకు తెలుసు, ఇది 6. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఈ సబ్ అరేకి వస్తుంది. ఓకే, ఈ సబ్ అరేకి మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ మనం బేసిక్ ఐడియా ఏంటి, ఏదైనా సబ్ అరేకి మ్యాక్సిమం సమ్ ఉందంటే మనం ఆబ్వియస్లీ మన మైండ్లోకి ఫస్ట్ వచ్చే ఐడియా అన్ని సబ్ అరేస్ ట్రై చేసి దాంట్లో మ్యాక్సిమం ఏది వస్తే అది ప్రింట్ చేయొచ్చు కదా. ఓకే, సో అన్ని సబ్ అరేస్ ఎట్లా చేస్తాం, అన్ని సబ్ అరేస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసి ఈచ్ సబ్ అరేని మనం డిఫైన్ చేసుకోవాలి అట్లాంటప్పుడు. ఓకే, ఈచ్ సబ్ అరే మనం దొరకబట్టాలంటే ఈచ్ సబ్ అరేని మనం డిఫైన్ చేసుకోవాలి. ఈచ్ సబ్ అరేని డిఫైన్ ఎట్లా చేస్తాం, దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఒక స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఇంకో ఎండింగ్ ఇండెక్స్ మనకు తెలిస్తే అది ఒక సబ్ అరేని యూనిక్గా డిఫైన్ అవుతుంది. ఓకే, ఈ స్టార్టింగ్ ఇంకా ఈ ఎండింగ్ తోటి ఈ సబ్ అరే మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఏదో సబ్ అరే ఉండదు. ఓకే, ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈచ్ సబ్ అరే మనం దొరకబట్టాలంటే బేసికల్లీ ఎవ్రీ స్టార్టింగ్ పాయింట్ ఎవ్రీ ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలి, దాని అర్థం. ఓకే, ఎవ్రీ స్టార్టింగ్ పాయింట్ ఎవ్రీ ఎండింగ్ పాయింట్ అంటే ఏంటి, ఆల్ పాసిబుల్ 2 పాయింట్స్. ఒక స్టార్టింగ్ పెడితే దానికి ఇక్కడ ఎండ్ కావచ్చు, ఇక్కడ ఎండ్ కావచ్చు, ఇక్కడ 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 మళ్ళీ ఈ 2 ఎండ్ కావచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక స్టార్టింగ్ పెడితే మళ్ళీ 1 ఎండ్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ ఒక స్టార్టింగ్ పెడితే 1 ఇక్కడ ఇదంతా ఎండ్ కావచ్చు. సో బేసికల్లీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, 2 ఫర్ లూప్ పెట్టాలి మళ్ళీ ఆబ్వియస్లీ. సో మనం ఏం చేస్తాం, ఫర్ లూప్ i = 0 నుంచి i n. n అనే అరే లెంత్ అనుకోండి, i ప్లస్ అండ్ ఫోర్ j = i + 1. ఎందుకంటే స్టార్టింగ్ అనేది
i+1 కాదు i, ఎందుకంటే స్టార్టింగ్ అనేది ఎండింగ్ కన్నా ముందు ఉండదు కదా, ఆబ్వియస్లీ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది వరస్ట్ కేసులో. ఓకే, సో j అనేది i అంత ఉండొచ్చు, i-1 ఉండదు ఆబ్వియస్లీ. ఓకే, కానీ j n వరకు వెళ్ళొచ్చు. j ప్లస్ ప్లస్ అయిన తర్వాత 2 లూప్స్ రాసినాం. ఓకే, సో ఓకే, ఇప్పుడు మన 2 పాయింట్స్ డిఫైన్ అయిపోయినాయి, i ఇంకా j. i ఇంకా j డిఫైన్ అయింది. డిఫైన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, మనకి సమ్ము కావాలి, మనకు కావాల్సిన సమ్ము కదా యాక్చువల్గా. సో ఇంకోటి ఏం చేస్తామంటే j ఇంకో k అనే నెంబర్ తోటి k is equals to i నుంచి, ఓకే, k is less than or equal to j వరకు k ప్లస్ ప్లస్ చేసి, అంటే బేసికల్లీ ఈచ్ డెఫినేషన్ అంటే ఈచ్ ijకి మళ్ళీ ఇంకొక ఇంటర్నల్ లూప్ వేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావర్స్ చేస్తున్నాం. ఇట్లా ట్రావర్స్ చేసి మన ఒక సమ్ అనే వేరియబుల్లో సమ్ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సమ్లోకి మన నమ్స్ ఆఫ్ k స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా ఆ సబరే ఏదైతే ij డిఫైన్ చేసిన సబరే సమ్ మొత్తం తీసుకున్న తర్వాత మన యాక్చువల్ ఆన్సర్లోకి మ్యాక్సిమం ఆఫ్ మనం ఆల్రెడీ ఉన్న ఆన్సర్ ఇంకా మనం ఇప్పుడు చూసిన కొత్త పాసిబిలిటీ. ఓకే, సమ్ 0 తోటి ఇనిషియలైజ్ చేద్దాం సమ్ తీసుకునే ముందు. ఓకే, అయిపోయిన తర్వాత అట్లా ఈచ్ సబరేకి మనం సమ్ క్యాలిక్యులేట్ చేసి అది మ్యాక్సిమం తోటి కంపేర్ చేసి ఒకవేళ మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఆన్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇట్లా ఆన్స్ని అప్డేట్ చేసినాం. లాస్ట్కి ఆన్స్ ప్రింట్అవుట్ చేయొచ్చు, ఆన్స్ని రిటర్న్ ఆర్ ప్రింట్ ఏదో ఒకటి. ఓకే, ఇది మన అల్గారిథం అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ అప్రోచ్ ఏంటి, ఈ అప్రోచ్ n³ అయింది, n² కూడా కాదు, n³. ఓకే, n³ ఎందుకైంది, ఎందుకంటే మనం ఈచ్ 2 పాయింట్స్ని డిఫైన్ చేసినాం, i ఇంకా j, ఇక్కడ వరకే n² అయింది, ఈ 2 లూప్లకే n² అయింది. కానీ ఆ 2 లూప్ లోపల ఇంకో లూప్ పెట్టినాం మనం. ఇంకో లూప్ పెట్టేసరికి ఆ లోపటి లూప్ కూడా ఆ 2 లూప్లో ఆల్రెడీ n² టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ n² టైమ్స్ ఆల్రెడీ మనం ఒక n లెంత్ లూప్, వర్స్ట్ కేసులో ఇది n లెంత్ వరకు వెళ్తుంది కదా, ఎందుకంటే i అనేది 0 కూడా ఉండొచ్చు, j అనేది n కూడా కావచ్చు. ఓకే, ఏదో ఒక పాసిబిలిటీ ఉంటుంది లోపల. ఓకే, ఆ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వర్స్ట్ కేసులో ఆ n² టైమ్స్ ఈ 2 లూప్స్ ఇటరేట్ అయితే ఆ n² టైమ్స్కి లోపల ఇంకొక n టైమ్స్ కూడా అవుతుంది. సో n³ టైమ్స్ అవుతుంది ఇన్ టోటల్ ఇటరేషన్స్. బట్ n³ టైమ్స్ ఆబ్వియస్లీ వర్కౌట్ అవుద్దా, n² వర్కౌట్ కావట్లేదు, n³ అసలు వర్కౌట్ కాదు. ఓకే, సో దీన్ని అట్లీస్ట్ n² చేద్దాం. n² ఎట్లా చేయొచ్చు, n² చేయడం సింపుల్. మనం ఈ చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే మన i ఇంకా j పాయింటర్ ఇది మన అరే కదా, మన i ఇక్కడ ఉంది అనుకోండి. సో ఫస్ట్ i ఇక్కడ ఉంది, j కూడా ఇక్కడనే ఉంటుంది. ఓకే, అప్పుడు దీని వరకు సమ్ తీసుకొని మనం మ్యాక్సిమం తోటి చెక్ చేస్తాం. సో దీని తర్వాత ఏం జరుగుద్ది, జేని కొంచెం ముందుకు జరుపుతున్నాం, i అక్కడనే ఉంటుంది, మళ్ళీ చెక్ చేస్తాం, మళ్ళీ జేని ముందుకు జరుపుతున్నాం, మళ్ళీ చెక్ చేస్తాం, మళ్ళీ జేని ముందుకు జరుపుతున్నాం. సో మనం ఒక సమ్ని ఇట్లా చెక్ చేస్తున్నామంటే దాని ముందు ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ ఇప్పుడు వచ్చింది మనకు కొత్తది, ఈ ముందు ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ఒక సమ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇటరేషన్లో క్యాలిక్యులేట్ చేసినాం, ఎందుకంటే మనం ఇక్కడ నుంచే ఇక్కడికి వచ్చినాం కదా. సో ఇది చేస్తేనే ఇక్కడికి వస్తాం మనం. సో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన దానికి నువ్వు జస్ట్ ఈ ఒక్క నెంబర్ యాడ్ చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ ఇంకో లూప్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావర్స్ చేయడం అవసరం లేదు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ని కాస్త మనం i స్టార్ట్ చేసేటప్పుడే సమ్ని 0కి ఇనిషియలైజ్ చేస్తాం, jని సమ్కి యాడ్ చేస్తాం, మ్యాక్సిమం తీసుకుంటాం, మళ్ళీ jని మూవ్ చేస్తాం. ఈ సమ్ ఆల్రెడీ మనకు తెలుసు, మన సమ్ వేరియబుల్లోనే ఉంది, మళ్ళీ ఈ నెంబర్ని మనం యాడ్ చేస్తాం, అప్పుడు మన సమ్ ఇక్కడ నుంచి ఇక్కడ 2 వేరియబుల్స్కి స్టోర్ చేస్తుంది, మళ్ళీ jని 3rd వేరియబుల్కి మూవ్ చేస్తాం, మళ్ళీ 3rd యాడ్ చేస్తాం, అప్పుడు సమ్ ఇది స్టోర్ చేసుకుంటుంది. సో మన సమ్ వస్తుంది, బట్ ఆ సమ్ని మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో మనం వాడుకుంటున్నాం, మళ్ళీ మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా. సో బేసికల్లీ అది అక్కడ జరిగేది. ఓకే,
సో ఈ సూడో కోడ్ని మార్చేద్దాం. మనం ఈ లోపట ఉన్న లూప్ మనకు అవసరం లేదు, ఎందుకంటే సమ్మని వాడుకుంటున్నాం. సో ఈచ్ స్టార్టింగ్ పాయింట్కే మనం సమ్ 0 చేసుకొని పెట్టుకున్నాం. సో ఈచ్ జేకి ఏం చేస్తున్నాం, సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ మన అరే యొక్క జే యాడ్ చేస్తున్నాం, అండ్ ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ ప్లస్ ఆన్స్ కామా సమ్. ఓకే, లాస్ట్కి మళ్ళీ సేమ్ ఆన్స్ ప్రింట్అవుట్ చేస్తున్నాం. సో బేసికల్లీ మన సమ్ వేరియబుల్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా దాన్నే వాడుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు మన పని 2 ఫర్ లూప్స్ తోటి అయిపోయింది కాబట్టి n² మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. బట్ n² కూడా ఇట్ డజంట్ వర్క్ మన ఇచ్చిన 10⁵ కన్స్టెంట్స్ తోటి. ఒక 10⁴ ఇస్తే అది వర్క్ అయ్యేది. ఓకే, సో n² వర్క్ కావట్లేదంటే మనం ఏం చేయాలి, దాన్ని n log n అన్నా చేయాలి ఆబ్వియస్లీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఓకే, సో మనం ఒక ఫస్ట్ ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ఫస్ట్ ఆప్టిమల్ అప్రోచ్ ఏం వాడుతుంది అంటే కడెన్స్ ఆల్గరిథం అని ఒక ఆల్గరిథం వాడుతుంది. ఓకే, ఈ ఆల్గరిథం చాలా ఇంపార్టెంట్, ఇది రావాలి. ఓకే, సో దీంట్లో ఉన్న టెక్నిక్ నువ్వు వేరే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో అంటే ఒక అల్గరిథం అంటే అది జస్ట్ అదే ప్రాబ్లంకి, ఇప్పుడు ఈ మ్యాక్సిమం సబరే సమ్ ప్రాబ్లంకే అది వర్తించదు. దాంట్లో ఏదో ప్యాటర్న్ ఏదో టెక్నికో వాడితే ఆ టెక్నిక్ అనేది నువ్వు కొంచెం మాడిఫై చేసినా వేరే క్వశ్చన్కి వాడుకునేట్లాగా మనం దాన్ని అర్థం చేసుకున్నాం అనుకో, అది పనికి వస్తుంది మనకు ఫ్యూచర్లో. జస్ట్ ఏదో ఒక ప్రాబ్లమే సాల్వ్ చేయకుండా కాకుండా ఓకే, వేరే దాంట్లో అప్లై చేసుకోవచ్చు మనం. అరే ఓకే, కిందికి రా. ఓకే వచ్చింది. అరే రేజర్. ఓకే, ఇది మన అరే. సో కడెన్స్ అల్గోరిథం ఏం చెప్తుందంటే మన సమ్ మ్యాక్సిమైజ్ కావాలి. ఓకే, మన సమ్ మ్యాక్సిమైజ్ అంటే దాన్ని పెంచాలి. ఆబ్వియస్లీ పెంచడానికి ట్రై చేస్తాం, కానీ సమ్ ఎప్పుడు తగ్గుద్ది అంటే నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయా, -1 -2 -3, ఈ మైనస్ నెంబర్స్ని మనం ఎలిమినేట్ చేయాలి ఏదో ఒకటి చేసి. మనం మైనస్ వచ్చిందంటే నువ్వు అసలు ఆ సబరే తీసుకోవద్దు. లెట్సే ఇప్పుడు నాకు -2 ఉంది ఇక్కడ. ఓకే, ఈ -2 ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను లెట్సే ఈ సబరే తీసుకున్నాను అనుకోండి, ఈ మొత్తం సబరే కన్సిడర్ చేస్తున్నాను నేను ఆన్సర్కి. ఇక్కడ -2 ఉంది. అసలు ఈ -2 తీసుకోవడం అవసరమా? ఈ సబరే మొత్తం వాల్యూ ఏదో ఒకటి ఉంటుంది, సమ్ ఎక్స్ వాల్యూ ఉంటుంది. సో ఆ ఎక్స్లో నుంచి నువ్వు -2 చేస్తున్నావు, అనవసరంగా -2 ఇది తీసుకొని మరి నువ్వు సమ్మును తగ్గించుకుంటున్నావు. సో ఈ మైనస్ సమ్ ఉన్న ఏవైతే ఈ సెక్షన్ ఉందో, ఈ సెక్షన్ మొత్తం దీన్ని అసలు తీసుకోకు. మైనస్ ఉంటే దాని నుంచి దూరం పారిపో. ఓకే, అది కడెన్స్ అల్గోరిథం చెప్తుంది. ఓకే, సో కడెన్స్ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఒకవేళ ఏదన్నా సబరే మైనస్లో దొరికింది అనుకో దాని సమ్, దాన్ని నువ్వు వేరే దేనితోటి కలపకు, దాన్ని పక్కన పెట్టేసి. ఓకే, పక్కన పడేసి వేరే కొత్త దాన్ని చూసుకో అంటుంది. అది కడెన్స్ అల్గోరిథం. సో ఏం చేస్తుంది అంటే సమ్ అనేది 0కి ఇనిషియలైజ్ చేసుకుంటుంది. ఓకే, సమ్ 0కి ఇనిషియలైజ్ చేసి ఒక సింగిల్ ఫర్ లూప్ తోటి ఇట్లా ట్రావర్స్ చేస్తుంది. ఫర్ లూప్ని ట్రావర్స్ చేసిన తర్వాత ఈచ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సమ్లోకి వేస్తుంది. ఓకే,
సో -2 దగ్గరకు పోయింది, సమ్‌లో ఏసింది. సమ్‌లో ఏసినప్పుడు సమ్ అనేది ఏమైద్ది? -2 అయిద్ది. -2 అనేది బ్యాడ్. మైనస్ మనకు వద్దు. మైనస్ మనకొద్దు అనుకున్నప్పుడు మనం సమ్‌ని రీసెట్ జేసేసినాం. ఓకే. సమ్‌ని మళ్ళీ జీరోనే జేసేసినాం. ఓకే. నెక్స్ట్ దగ్గరికెళ్ళిపోదాం. ఓకే. నెక్స్ట్ దాని దగ్గరికెళ్దాం. నెక్స్ట్ దాని దగ్గరికెళ్ళి 1 ఉంది. 1ని ఏద్దాం. 1 అయిద్ది. సమ్‌లోకి యాడ్ చేస్తే 1 అయిద్ది. సో, ఇప్పుడు సమ్ 1 ఇది మంచిదే. సో, ఇది మనం ఫ్యూచర్‌లో ఏదన్నా ఈ అరేనో ఏదన్నా దానికి కన్సిడర్ చేయాలంటే ఈ 1ని మనం కలుపుకోవచ్చు. వీడు పెంచుతాడు మన వాల్యూ 1. ఓకే. నెక్స్ట్ -3కెళ్దాం. -3కెళ్ళాం. -3కెళ్ళినప్పుడు ఇక్కడ ఏముండే మన వాల్యూ 0, ఇక్కడ 1 ఉండే అండ్ -3కెళ్ళినప్పుడు 1 నుంచి మళ్ళీ దీనికి మళ్ళీ -3 యాడ్ అయిద్ది కాబట్టి అప్పుడు ఏం జరుగుద్ది? -2 అయిద్ది. సో, -2 అనేది మళ్ళీ బ్యాడ్. మళ్ళీ బ్యాడ్ కాబట్టి -2 నెగెటివ్ మనకొద్దు కాబట్టి మళ్ళీ 0 చేద్దాం. కానీ -2 అక్కడ రాసుకుందాం. ఓకే. నెక్స్ట్ 4 దగ్గరికెళ్దాం. 4 యాడ్ చేద్దాం. 4 అయిద్ది. 4 రాసుకుందాం. 4 మంచిదే. ఓకే. సారీ, ఇక్కడ 0నే ఉండాలి. ఓకే. నెక్స్ట్ -1కెళ్దాం. -1కెళ్ళిన తర్వాత మళ్ళీ 4 నుంచి -1 చేద్దాం. అప్పుడు 3 అయితది. ఓకే. 4 నుంచి -1 చేసినప్పుడు 3 అయింది. బట్ 3 అనేది పాజిటివే కదా! సో, మనం ఈ సబరే మొత్తం వేరే దానికి ఇక్కడ ముందున్న ఈ సబరేకి యాడ్ చేసినామనుకో ఫ్యూచర్‌లో, యాడ్ చేస్తే మనకు పెద్దది వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీని ఓవరాల్ వాల్యూ పాజిటివే కదా! ఈ జస్ట్ -1 పెట్టడం వల్ల మనకు లాస్ ఏం కావట్లేదు. కానీ -1తో పాటు ఇక్కడున్న పెద్ద పాజిటివ్ నెంబర్ కూడా ఒకటి తీసుకుంటున్నాం. కాబట్టి మనకు ప్రాఫిటే అయితుంది అలా. ఓకే. సో, లాస్ ఏం కావట్లేదు. సో, ఓవరాల్ వాల్యూ అనేది పాజిటివ్ ఉండేలా చూసుకోవాలి మనం అంతే బేసికల్లీ. సో, ఓవరాల్ 3 అయింది. సో, ఇక్కడ 3 పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ 2కెళ్దాం. 2కెళ్ళిన తర్వాత 3 కాస్త 5 అయిద్ది. 5 పెట్టుకుందాం. నెక్స్ట్ 1కెళ్దాం. మళ్ళీ 5 కాస్త 6 అయిద్ది. నెక్స్ట్ -5. -5 కాస్త 6 -5 1 అవుతుంది. 1 పెట్టుకుందాం. నెక్స్ట్ 1 + 4 అనేది 5 అయిద్ది. సో, ఇవి మన వాల్యూస్. ఓకే. ఈ వాల్యూస్ వచ్చినాయా? ఈ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్లో మ్యాక్సిమం మన ఆన్సర్ అవుతుంది 6. మన టెస్ట్ కేసులో కూడా మన ఆన్సర్ 6. ఈ వాల్యూస్లో ఆన్సర్ 6. బట్ ఇది అసలు ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఎందుకు వర్కౌట్ అవుతుందంటే మనం ఆల్రెడీ ఒక సమ్ మెయింటైన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నాం అనుకోండి. ఈ పాయింట్లో ఉంటే ఇదంతా ఒక అరే, ఇదంతా ఇక్కడ అరే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా అరే వస్తుంది కదా! సో, ఈ పాయింట్లో ఉంటే మనం ఏం ఫైండ్ చేస్తున్నామంటే ఒకవేళ ఏదైనా సబ్ అరే ఉంటే ఈ ఎండింగ్ సచ్ దట్ ఇది ఎండింగ్ పాయింట్ అయ్యేటట్టు. ఓకే. ఇది ఐ ఇండెక్స్ అనుకోండి. ఐ అనేది ఎండింగ్ పాయింట్ అయ్యేటట్టు ఒక సబ్ అరే ఉంటే దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏమొస్తుంది అన్నది మనం ఈ వాల్యూస్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ ఒక సబ్ అరే ఎండ్ అయితే అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు అండ్ ఇక్కడ నుంచి వచ్చే సబ్ అరే వాల్యూ అనేది మనకి 6 అయింది. ఓకే. దానిలో ఈ అన్ని వాల్యూస్లో మ్యాక్సిమం అనేది ఇక్కడ 6 అయింది కాబట్టి 6 స్టోర్ చేస్తున్నాం మనం. సో, ఈ 6 స్టోర్ చేసి మనం ఫ్యూచర్కి మూవ్ అవుతున్నాం. ఒకవేళ ఫ్యూచర్లో కూడా మనకి పాజిటివ్ వచ్చిందనుకో ఈ 6ని మనం అక్కడ కలిపేస్తున్నాం. ఎందుకంటే మన సమ్లోకి ఈ వాల్యూ యాడ్ చేసినాం కదా! ఎవ్రీ టైం మనం ఎన్కౌంటర్ చేసే వాల్యూని యాడ్ చేస్తున్నాం. సో, ఇన్ అ వే ఈ 6 అనేది యాడ్ చేసి ఇక్కడ కొత్త వాల్యూ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ కొత్త వాల్యూ అనేది -1 అయిందనుకో, కొత్త వాల్యూ -1 అయితే దాన్ని 0 చేసుకొని ఈ ఫ్యూచర్ దాన్ని ఎఫెక్ట్ కాకుండా మనం 0 చేస్తున్నాం. ఎందుకంటే మనం సమ్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకటే వేరియబుల్లోకి.
కాబట్టి మనం జీరోకి రీసెట్ చేయాలి. ఓకే, ఇది కడెట్స్ ఆల్గరిథం. ఇట్లా చేస్తూ యాడ్ చేస్తూ ఒకవేళ నెగిటివ్ అయితే జీరోకి రీసెట్ చేసి ఆ ప్రాసెస్లో వచ్చిన అన్ని వాల్యూస్ యొక్క మ్యాక్సిమం అనేది తీసుకోవాలి మనం. బట్ ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటంటే చిన్న ఎడ్జ్ కేస్, ఒకవేళ అన్ని వాల్యూసే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి -5 అన్నీ మైనసే ఉన్నాయి. ఓకే, అవి ఓకే, ప్రతి ఒక్క వాల్యూ మైనసే ఉంది. ప్రతి ఒక్క వాల్యూ మైనస్ ఉన్నప్పుడు సేమ్ ఆల్గరిథం మనం ట్రై చేస్తే ఇది 0 వస్తుంది, ఇది 0 వస్తుంది, 0 0 0 0 అన్ని జీరోస్ వస్తాయి. బట్ అసలు జీరో అనే సబరే ఉందా? జీరో మ్యాక్సిమం సమ్ ఇచ్చే సబరే లేదు. అన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్సే వస్తాయి కదా. సో అన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు మినిమం సబర్ ఏమవుతుంది? ఏదో సింగిల్ ఎలిమెంట్ అవుతుంది. ఆ సింగిల్ పెద్ద ఎలిమెంట్ తీసుకోవాలి మనం. ఇదే మ్యాక్సిమం సబరే అవుతుంది కదా, ఎందుకంటే దీనికి నువ్వు ఏం యాడ్ చేసినా ఎక్స్ట్రాగా అది ఇంకా నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఏదన్నా ఒకటే తీసుకో, ఆ ఒక్కటి పెద్దది తీసుకో. సో ఈ అరేలో అన్నిటికన్నా పెద్ద వాల్యూ -1 కాబట్టి ఈ -1 రిటర్న్ చేసి. సో అన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు బేసికల్లీ మ్యాక్సిమం ఎలిమెంట్ రిటర్న్ చేయాలి మనం అరేలో. సో ఇది అప్రోచ్, కడెన్స్ ఆల్గరిథం అంటే ఇది. సో దీనికి సూడో కోడ్ రాద్దాం. సో సూడో కోడ్ ఎట్లా ఉంటుంది? సమ్ అనేది 0కి ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, ఫర్ i ఈక్వల్స్ టు 0, i అనేది n వరకు, లెంత్ వరకు. ఓకే, సమ్ములోకి యాడ్ చేద్దాం మన నమ్స్ ఆఫ్ i యాడ్ చేద్దాం. బట్ ఒకవేళ సమ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా, మనకు 0 అయినా అది ఫ్యూచర్లో లాభపడదు కదా. అది యాడ్ చేయడం వల్ల మనకు పెద్ద ఏం లేదు, ప్రాఫిటే లేదు. అట్లాంటప్పుడు దాన్ని మళ్ళీ 0కే రీసెట్ చేయి. ఓకే, 0కి రీసెట్ చేయి. ఒకవేళ అది కాలేదనుకో, మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ సమ్ ఆన్సర్. మనం మ్యాక్సిమం తీసుకోవాలి కదా ఎవ్రీ టైం. మన ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూసే కదా మన సమ్లో ఈచ్ పాయింట్ దగ్గరికి వచ్చిన సమ్ వాల్యూస్, వాటిలో మ్యాక్సిమం తీసుకోవాలి కాబట్టి లాస్ట్కి ఈ మ్యాక్సిమం లైన్ రాసిన. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మన సమ్ ప్రింట్ చేస్తే అయిపోతుంది. ఇదే ఆన్సర్. బట్ దీని ముందు మనం ఏం చెక్ చేయాలంటే అన్ని నెంబర్స్ నెగిటివ్ ఉన్నాయి అనుకో, జస్ట్ నెగిటివ్ ఒకటి రిటర్న్ చేయాలి. ఓకే, ఇది మన ఆల్గరిథం. ఓకే, అది ఇంప్లిమెంట్ చేసి సబ్మిట్ చేద్దాం. ఓకే, ఓకే, మన n తీసుకుందాం, నమ్స్ యొక్క సైజ్ అండ్ ఇంట్ సమ్. మనం అన్ని నెంబర్స్ నెగిటివ్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి కదా. సో ఒక్క కౌంట్ వేరియబుల్ తోటి నెగిటివ్ నెంబర్స్ యొక్క కౌంట్ స్టోర్ చేసుకుందాం. ఓకే, దాని కౌంట్ ఎన్ అయిందనుకో, అంటే అరే సైజే అయిందనుకో, దాని కౌంట్ అన్ని నెగిటివ్ ఉన్నట్టు. సో ఒక్కసారి అరే మొత్తం ట్రావర్స్ చేసి ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక ఇది తీసుకుందాం, ఒక వేరియబుల్. ఓకే, ఇనీషియల్గా -1 పెట్టుకుందాం మ్యాక్సిమం ఎలిమెంట్. దీనికన్నా పెద్ద దొరికితే అప్పుడు అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో కంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i అనేది నెగిటివ్. ఓకే, నెగిటివ్ ఉంటేనే, లెస్ దాన్ ఈక్వల్ టు 0 కాదు, నెగిటివే. ఓకే, ఈజ్ లెస్ దాన్ 0 అయితే కంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు mxకి ఇంకా నమ్స్ ఆఫ్ iకి మ్యాక్సిమం తీసుకుందాం. ఓకే, బట్ కంట్ అనేది ఎన్నికి ఈక్వల్ అయింది అనుకో, అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇక్కడనే మనం మన మ్యాక్సిమం ఎలిమెంట్ రిటర్న్ చేసేయచ్చు. ఓకే, అన్ని నెగిటివ్స్ లేవు అంటే మనం మన యాక్చువల్ కడెన్స్ ఆల్గరిథం పర్ఫామ్ చేయొచ్చు. సో ఏంటి మన యాక్చువల్ కడెన్స్ ఆల్గరిథం? ఒక ఫర్ లూప్లో ట్రావర్స్ చేయాలి, సమ్కి నమ్స్ ఆఫ్ i యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఒకవేళ సమ్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఉందనుకో, సమ్ 0కి రీసెట్ చేయాలి.
అండ్ ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ కామా సమ్. ఓకే, ఇక్కడ ఆన్స్ రిటర్న్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఆన్స్ కూడా మనం ఇంకో కొత్త వేరియబుల్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే మ్యాక్స్ వేరియబుల్ కూడా వాడవచ్చు మనం యాక్చువల్గా. సో ఇదే వాడదాం. అండ్ సమ్ డిక్లేర్ చేసినామా? ఓకే, సమ్ డిక్లేర్ కూడా చేసినాం. సమ్ ఇక్కడ డిక్లేర్ చేద్దాం. సో ఇది మనం అల్గోరిథం రన్ చేద్దాం. అండ్ రన్ చేస్తే చూడొచ్చు ఇవన్నీ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ చేస్తే కూడా ఇట్ బీట్స్ 100%. ఓకే, సో సూపర్ ఆప్టిమైజ్ సొల్యూషన్ కడెన్స్ అల్గోరిథం. సో ఇది O ఆఫ్ N ఇది, ఎందుకంటే సింగిల్ టైం ట్రావర్సల్తో మనం సాల్వ్ చేసేసినాం. సింగిల్ టైం ట్రావర్సల్ కాదు, 2 టైమ్స్ ట్రావర్స్ చేసినాం మనం యారేని. సో యాక్చువల్గా ఆలోచిస్తే 2N ఇది, బట్ మనం టైం కాంప్లెక్సిటీలో ఈ ఎక్స్ట్రా కాన్స్టాంట్స్ని మనం కన్సిడర్ చేయం, కాబట్టి ఇది O ఆఫ్ N అవుతుంది. ఓకే, సో ఇది కడెన్స్ అల్గోరిథం అంటే. అండ్ నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి నెక్స్ట్ అప్రోచ్ బాగుంటుంది ఈ కడెన్స్ అల్గోరిథం కన్నా. నెక్స్ట్ అప్రోచ్ నాకైతే పర్సనల్గా ఆ అప్రోచ్ ఇష్టం. సో ఆ అప్రోచ్ ఏంటో చూద్దాం. సో ఇది మన యారే. సో కొంచెం డ్రాయింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్ట్రైట్గా రావాలి గీతలు. ఓకే, సో ఇది మన యారే. మనం ఒక సబరే గురించి ఆలోచిస్తాం ఇప్పుడు. ఓకే, లెట్సే మనకి ఒక సమ్ము మొత్తం ఇట్లా సమ్ము మొత్తం ఇట్లా తీసుకుంటూ వచ్చినాం అనుకోండి. మనం ఏం దాన్ని 0కి రీసెట్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ సమ్ము మొత్తం ఇట్లా ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ వచ్చినాం. అండ్ మన సబరే అంటే ఏంటి? ఇప్పుడు ఈ సబరే కన్సిడర్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఈ సబరే కన్సిడర్ చేసుకుందాం. ఈ సబరే కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సబరే యొక్క సమ్ ఎట్లా మనం డిఫైన్ చేసుకోవచ్చు? ఈ మొత్తం సమ్, సో లెట్స్ సే ఇది ఇండెక్స్ J అనుకోండి, ఇది ఇండెక్స్ J అండ్ ఇది ఇండెక్స్ I. ఓకే, సమ్ ఫ్రమ్ 0th ఈ ఇక్కడ నుంచి 0 నుంచి J వరకు వచ్చిన సమ్, ఈ మొత్తం సమ్, దాంట్లో నుంచి నువ్వు ఈ సమ్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా, అప్పుడే ఈ సమ్ వస్తుంది కదా. ఓకే, సో ఈ సమ్ ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తావు? సమ్ ఆఫ్ 0, I-1. ఓకే, సో బేసికల్లీ ఏదన్నా సబరేని నువ్వు ఇట్లా ఈ 2 విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి మొత్తం 0 నుంచి దాని ఎండ్ ఇండెక్స్ వరకు, స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్. ఓకే, 0 నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు మొత్తం సమ్ తీసుకో. ఇంకా 0 నుంచి స్టార్ట్ ఇండెక్స్ జస్ట్ ముందు వరకు మొత్తం సమ్ తీసుకో. ఈ సమ్లో నుంచి ఈ సమ్ని సబ్ట్రాక్ట్ చేసి. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? మనకి యాక్చువల్ సబరే యొక్క సమ్ వస్తుంది. సింపుల్. ఓకే, మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఈ సబరే సమ్ని మ్యాక్సిమైజ్గా చేసేది, దీన్ని మ్యాక్సిమైజ్గా చేసేది, దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది? A-B ఫామ్. A-Bని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం సబ్ట్రాక్ట్ చేసేది B, సో Bని కదా మనం తగ్గించాల్సింది. ఇంకా వీలైతే Aని పెంచుదాం. Aని పెంచాలి, Bని తగ్గించాలి. అంటే సమ్ ఆఫ్ 0Jని పెంచాలి, దీన్ని తగ్గించాలి. ఓకే, సో ఈ పెంచడం తగ్గించడానికి మనం ట్రై చేయాలి బేసికల్లీ. ఓకే, సో ఇట్లా సమ్ తీసుకుంటూ వద్దాం, మనకి ఈ సమ్ అయితే దొరుకుతుంది. O ఆఫ్ J వరకు, 0 నుంచి J వరకు ఇట్లా ఒక సమ్ వేరియబుల్ తీసుకొని
అన్నీ యాడ్ చేస్తూ వస్తే మనకి ఈ మొత్తం సమ్ అయితే దొరుకుతుంది ఎట్లయినా. ఓకే, మనకు కావాల్సింది ఇప్పుడు ఈ సమ్. ఓకే, అండ్ ఈ సమ్ ఎట్లుండాలి, ఈ సమ్ముని మనం తగ్గించాలి. ఈ సమ్ముని తగ్గించాలంటే మనం ఇక్కడ వరకు వచ్చే వాల్యూ, అంటే ఈ నుంచి ఇక్కడ వరకు మనం ఆల్రెడీ ఈ సమ్ వచ్చింది, ఇది కాన్స్టెంట్, దీన్ని ఏం చేయలేం. అండ్ మనకి ఈ ఐ అనేది ఎక్కడన్నా ఉండొచ్చు, ఈ ఐ అనేది ఈడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు. ఐ అనేది వేరియబుల్. నువ్వు ఏ 0, i-1కి నీకు మినిమం వాల్యూ వస్తుందో నువ్వు అది తీసుకోవడం బెటర్ కదా, ఎందుకంటే మనం బీని తగ్గిద్దాం అనుకున్నాం, ఈ సబ్ట్రాక్ట్ అయ్యే వాల్యూని తగ్గిద్దాం అనుకున్నాం. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా వస్తాం, ఇట్లా వస్తూ ఎవ్రీ ప్రిఫిక్స్ కదా ఇది, మనం 0 to ఈచ్ ఇండెక్స్కి వెళ్తున్నాం కాబట్టి ఎవ్రీ ప్రిఫిక్స్ యొక్క సమ్ము తీసుకుంటాం. ఇట్లా దీన్ని తీసుకుంటాం, దీన్ని తీసుకుంటాం, దీన్ని తీసుకుంటాం. బట్ ఎవ్రీ ప్రిఫిక్స్ యొక్క సమ్ తీసుకుంటూ మనం ఒక మినిమం ప్రిఫిక్స్ దేనికి ఉందో అది కూడా స్టోర్ చేసుకుంటాం. మినిమం ప్రిఫిక్స్ ఈ వేరియబుల్ని కూడా స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో లెట్స్ సే ఇదంతా తెరేదిద్దాం, అంత రచ్చ రచ్చ అయిపోయింది. ఓకే, సో ఇది స్టోర్ చేసినాం, ఇది స్టోర్ చేసినాం, ఇది స్టోర్ చేసినాం, అట్లా అన్నీ స్టోర్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ మినిమం ఉందనుకో, ఈ సమ్ మనకు మినిమం వచ్చింది, ఈ ప్రిఫిక్స్కి మనం మినిమం వచ్చింది ఈ ప్రిఫిక్స్కి. ఓకే, అండ్ మనం యాక్చువల్ ఉన్నది ఇక్కడ. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఈ జేకి ఆల్రెడీ ఈ సమ్ ఉన్నాం ఇక్కడ, మనం ఈ సమ్ ఆల్రెడీ తెలుసు ఓ నుంచి జే వరకు ఎంత ఉందో, దాంట్లో నుంచి ఈ మినిమం సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ఏదైతే మిగిలిపోయిన సమ్ ఉందో ఇది మ్యాక్సిమం ఏదిగా. ఓకే, సో అట్లా మనం ఎవ్రీ జేకి జే దగ్గర ఎండ్ అయ్యే సబరే, అంటే ఇక్కడ ఎండ్ అయ్యే సబరే నువ్వు మ్యాక్సిమైజ్ చేస్తున్నావు. ఇక్కడ ఎండ్ అయ్యే సబేరేని నువ్వు మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏదో ఒక ప్రిఫిక్స్ సబరే మినిమం దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అది సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో, ఈ మ్యాక్సిమం సబరే మనకు వస్తుంది. అండ్ ఆ మ్యాక్సిమం సబరేని మళ్ళీ దాంట్లో మ్యాక్సిమమ్స్ తీసుకుంటూ అన్ని జేస్ మనం ట్రావర్స్ చేసి మ్యాక్సిమం తీసుకొని ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇది అప్రోచ్. ఇది కొంచెం అంటే అంత అర్థం కాకపోవచ్చు ఫస్ట్ టైం, బట్ ఇదే కొంచెం మంచి అప్రోచ్ నాకు తెలిసినంతవరకు. సో ఇది ఫస్ట్ టైం అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, మీరు కండెన్స్ అల్గోరిథంలో కూడా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. బట్ ఇది కొంచెం చూడ్డానికి బాగుంటుంది అని చెప్పిన అంతే. ఓకే, సో దీన్ని కూడా సూడో కోడ్ రాద్దాం. మిన్ ప్రిఫిక్స్ అని ఒక వేరియబుల్, మిన్ పి అని పెట్టుకుందాంలే సింప్లిసిటీ, మిన్ పి. ఓకే, అండ్ మన సమ్ కూడా ఉంటుంది కదా, సో సమ్ అనేది 0 అండ్ మిన్ ప్రిఫిక్స్ కూడా 0కి ఇనిషియలైజ్ చేద్దాం, లేకపోతే ఇది 10⁹కి ఇనిషియలైజ్ చేద్దాం, ఎందుకంటే మిన్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇనిషియల్గా ఒక పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో మన ట్రావర్సల్లో మనం ఏం చేస్తాం, అండ్ ఇంకో కేసు కూడా మనం ఆలోచించాలి. ఇంకో కేసు ఏంటి, ఎవ్రీ టైం మన సబరీ ఈ ఫామ్లో ఉండకపోవచ్చు. ఎవ్రీ టైం మనం ఒక పెద్ద యారే నుంచి ఒక యారేని సబ్ట్రాక్ట్ చేయవచ్చు, ఎందుకంటే మన ఆన్సర్ ఇట్లా కూడా ఉండొచ్చు కదా, మన ఇట్లా ఇది మొత్తమే మన ఆన్సర్ కావచ్చు కదా. ఓకే, సో స్టార్టింగ్ నుంచే సమ్ పాయింట్ వరకు ఆన్సర్ కూడా కావచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు కదా మన యారే. సో మనం ఎవ్రీ ప్రిఫిక్స్లో నుంచి కూడా మ్యాక్సిమం తీసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసి మ్యాక్సిమం తీసుకుంటాం. సబ్ట్రాక్ట్ చేసి మ్యాక్సిమం తీసుకుంటే అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అరేస్ నుంచి వస్తుంది. బట్ అరే ఇక్కడ నుంచే స్టార్ట్ అయినప్పుడు దీన్ని కూడా మ్యాక్సిమం తీసుకోవాలి కాబట్టి డైరెక్ట్ సమ్ముని కూడా మ్యాక్సిమం తీసుకోవాలి మనం. ఓకే, కోడ్లో చూస్తే మీకు క్లియర్ అయిపోద్ది. సో మన ఆల్రెడీ మన ఆన్సర్ వేరియబుల్ కూడా ఉంటుంది, 0 or -1e9కి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, నమ్స్ ఆఫ్ ఐ చేస్తాం,
చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మ్యాక్సిమం తీసుకుందాం, ఎందుకంటే ప్రిఫిక్స్ కూడా మనకి ఒక ఆన్సర్ కావచ్చు. అండ్ ఏంటి సమ్ కదా. ఓకే, ఈ మ్యాక్సిమం తీసుకుందాం. మ్యాక్సిమం తీసుకున్న తర్వాత మనం మినిమమ్స్ కూడా ట్రాక్ చేయాలి, కాబట్టి min p ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ min p అండ్ సమ్. ఓకే, ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఉన్న సమ్లో నుంచి min pని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని కూడా మ్యాక్సిమం తీసుకోవాలిగా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ ఆన్సర్ కామా ఉన్న సమ్లో నుంచి మనం మినిమం తీసుకొని దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేసి మ్యాక్సిమం తీసుకోవాలి. ఓకే, సో ఇది మొత్తం ఒక మన ఆల్గరిథం. ఇప్పుడు ఆన్సర్ని నువ్వు ప్రింట్ చేసుకుంటావు, రిటర్న్ చేసుకుంటావు, నీకు నచ్చింది చేసుకో. ఓకే, సో ఇది మన ఆల్గరిథం. సో దీన్ని కోడ్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సైజ్ తీసుకుందాం, దాని తర్వాత మన సమ్ 0 అండ్ మన ఆన్స్ మ్యాక్సిమం కాబట్టి చిన్న నెంబర్ పెట్టుకుందాం. ఇనిషియల్గా min p చిన్న నెంబర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇనిషియల్గా మ్యాక్సిమం పెద్ద నెంబర్ పెట్టుకుందాం. నెక్స్ట్ మన ఫోర్ లూప్లో సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i ఈచ్ నెంబర్ని యాడ్ చేద్దాం. దాని తర్వాత ఆన్స్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ కమా సమ్. ఈచ్ ప్రిఫిక్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం. సో ఇది నెక్స్ట్ మనం మినిమం ప్రిఫిక్స్ కూడా తీసుకోవాలి కాబట్టి మినిమమ్ ఆఫ్ min p అండ్ సమ్. దాని తర్వాత ఆన్స్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ కమా ఇప్పుడున్న సమ్లో నుంచి మనం min pని సబ్ట్రాక్ట్ చేస్తాం. అవును, ఓకే, దాంట్లో కూడా మ్యాక్సిమం తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు రిటర్న్ ఆన్సర్ రన్ చేద్దాం. అండ్ మీరు చూడొచ్చు బేసిక్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. బట్ ఇది అన్ని నెగిటివ్ నెంబర్స్కి వర్కౌట్ కాదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అన్ని నెగిటివ్ నెంబర్స్ పెట్టి ఒక టెస్ట్ కేసు చేద్దాం. -1 -2 -3. ఓకే, రన్. ఓకే, 0 ఇస్తుంది అవుట్పుట్. ఎంటీ సబ్ అరే కూడా తీసుకుంటుంది, బట్ ఎంటీ సబ్ అరే ఉండొద్దు. ఓకే, సో అది ఎందుకు జరుగుతుందంటే మనం ఫస్టే మినిమంలోకి ఇప్పుడు తీసుకున్న సమ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో బేసికల్లీ మనం ఒక పాయింట్ వరకు వచ్చిన తర్వాత, జే అనేది ఒక పాయింట్ వరకు వచ్చిన తర్వాత దాన్ని కూడా మినిమంలో కన్సిడర్ చేసుకొని దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్న స్కోప్ ఇస్తున్నాం మనం దానికి. బట్ అది తీయొద్దు, అట్లా చేయొద్దు. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మినిమం తీసుకోవాలి. అప్పుడు ఓన్లీ ప్రీవియస్ అరేస్, ప్రీవియస్ ఇండెక్స్ వరకే మనం ఒక సబ్ అరేని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ లైన్ పైన కంటే వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సో విల్ సబ్మిట్. అండ్ అంతే, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇది దీని సొల్యూషన్. సో ఈ మ్యాక్సిమం సబ్ అరే సమ్ ప్రాబ్లమ్ని టూ ఆప్టిమల్ వేస్లో ఇలా సాల్వ్ చేయొచ్చు. అండ్ మీ ఇష్టం, మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు ఏ అప్రోచ్ చెప్పినా ఆ అప్రోచ్ అనేది మీరు ఎట్లా చెప్పాలంటే, సో లెట్సే మీకు అడిగిన డైరెక్ట్ మ్యాక్సిమం సబ్ అరే సైజ్ ప్రాబ్లం సొల్యూషన్ రాయని అడిగింది. సో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ నాకు కడెన్స్ అల్గోరిథం వచ్చు నేను చేసేస్తా కొట్టేస్తా అని రావద్దు. మీరు ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చెప్పి దాని తర్వాత దాంట్లో కొన్ని అబ్జర్వేషన్స్ వస్తున్నాయి నాకు అని చెప్పి అబ్జర్వేషన్స్ చెప్పి ఆయనకి అబ్జర్వేషన్స్ చెప్పిన తర్వాత మీరు ఆ మెల్లిగా దాన్ని
కడెన్స్ ఆల్గరిథం సైడ్కి తీసుకొని రావాలి సొల్యూషన్. ఓకే, కడెన్స్ ఆర్ వేరే అప్రోచ్, నేను చెప్పిన ప్రిఫిక్స్ సమ్ అప్రోచ్లో. ఓకే, మెల్లిగా దాన్ని ఇటన్నా డైవర్ట్ చేస్తూ ఏదో ఒక సొల్యూషన్, ఆప్టిమల్ సొల్యూషన్కి తీసుకొని రావాలి. డైరెక్ట్ వచ్చేసినావు అనుకో ఆప్టిమల్ సొల్యూషన్కి, అప్పుడు నువ్వు సొల్యూషన్ బట్టి కొట్టిన వీడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ రాదు అనుకుంటాడు ఆబ్వియస్లీ. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కవర్ చేసినాం అండ్ 2 సొల్యూషన్స్ చూసినాం. సో మీకు వీడియో నచ్చితే ఆబ్వియస్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోడింగ్ చేస్తుంటే, డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ప్లేలిస్ట్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. దాంట్లో నేను రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటా, కోడింగ్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ అవి ఇవి. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు నిజంగానే డెడికేషన్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకా వేరే అరేస్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్టీ ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న అబ్జర్వేషన్స్ ఏంటి అని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఏదన్నా ప్రాబ్లమ్స్ గురించి అది కమెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. ఓకే, సో అది మీకు హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ సిరీస్లో కూడా ఇంకో కొత్త ప్రాబ్లం యాడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe to the channel, follow me on Instagram. Bye bye.